సతీష్, ఏం జరుగుతోంది? రైట్, నేను చెప్పినట్టుగా 2014లో కూడా మనం చూసాం. సో లోకేష్ని క్యాబినెట్లోకి తీసుకోవాలి అంటూ టీడీపీ నాయకులు కొన్ని ప్లాట్ఫామ్స్ వేదికగా మాట్లాడడం, ఆ తర్వాత అతన్ని క్యాబినెట్లోకి తీసుకున్న అంశం మనం చూసాం. ప్రస్తుతం అదే మళ్ళీ రిపీట్ అవుతుందా? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? లేదంటే ఇది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్గానే చూడాలని కొంతమంది మేధావులు కూడా చెబుతున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? వాట్ ఆర్ ద అప్డేట్స్? ఖచ్చితంగా హరి, నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఆ డిప్యూటీ సీఎం అవ్వాలని డిసైడ్ అయిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ నిర్ణయానికి వచ్చారు. అందుకోసమనే ఎప్పుడైతే ప్రధానంగా ఇందులో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఆ పవన్ కళ్యాణ్ ఆ డిఫేమ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ని తొక్కు పెట్టడానికి, ఆ పవన్ కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టడానికి. రెండోది, ప్రస్తుతం ప్రజల నుండి వస్తున్నటువంటి నిరసనలు ఏవైతే వ్యక్తం అవుతున్నాయి, ముఖ్యంగా హామీల అమలు చేయకపోవడం పట్ల రైతుల నుండి, మహిళల నుండి వస్తున్నటువంటి నిరసనలు, మరొక వైపు ఉద్యోగుల నుండి వస్తున్నటువంటి డిమాండ్లు, వీటన్నిటిని డైవర్ట్ చేయడం అన్నది రెండో లక్ష్యం. ఈ 2 లక్ష్యాల కోసం తెలుగుదేశం పార్టీనే ఈ హైడ్రామాను నడిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆ లోకేష్ని తక్షణమే డిప్యూటీ సీఎం చేయాలని. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు, దీన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత వరుసగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, నిన్న ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో పిఠాపురంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించేటువంటి పిఠాపురం నియోజకవర్గం నుండే నిన్న మాట్లాడిచ్చారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టించి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయించాలని చెప్పి ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా దీనికోసమే నిన్న అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు విందు సమావేశం జరిగిన సందర్భంలో కూడా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడానికి అనుమతి కోరినట్టుగా చర్చ సాగుతుంది తెలుగుదేశం పార్టీలోనే. సో నారా లోకేష్ని డిప్యూటీ సీఎం తక్షణమే చేయాలనే ఉద్దేశం, ముఖ్యంగా రేపు మార్చిలో మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మార్చి ఏప్రిల్లో ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని నియమించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దీనిపై ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ని తొక్కిపెట్టాలన్న ఒక లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన సోషల్ మీడియాల మధ్య తీవ్రమైనటువంటి వార్ నడుస్తుంది. ముఖ్యంగా బూతుల పురాణం కూడా నడుస్తుంది. నారా లోకేష్ని, చంద్రబాబుని జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు తిడుతుంటే, పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా తిడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఏవైతే సూపర్ 6 హామీలు అమలు లేదు, అమ్మఒడి లేదు, సంక్రాంతి వేళలో కూడా పండగ వాతావరణం లేదు, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, కేవలం ఈ పదవుల కోసం ఏ విధంగా టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో పొలిటికల్గా ముఖ్యంగా అయితే నారా లోకేష్ ఖచ్చితంగా తాను డిప్యూటీ సీఎం అవ్వాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రకటనల్లో నారా లోకేష్ తనకి సంబంధం లేకపోయినా, తనకు అర్హత లేకపోయినా ఫోటోలు వేయించుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బుతో ప్రచారం చేయించుకున్నటువంటి పరిస్థితి. సో అన్ని అంశాల్లో కూడా నారా లోకేష్ పవన్ కళ్యాణ్తో సమానంగా, పవన్ కళ్యాణ్ కంటే మించి తనకి పవర్ ఉందన్న అంశాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పరిపాలనలో పూర్తిగా నారా లోకేష్ తన పాత్ర, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పవర్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే అనుభవిస్తూ ఉన్నారో, సో ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయితే, సో సీఎం తర్వాత ఎవరు అన్నదానిక చర్చ జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట రాకుండా మళ్ళీ లోకేష్ అనేటువంటి మాట వస్తుంది. సో తన ఇంట్లోనే మొత్తం పవర్ ఉండాలి, రెండో పవర్ సెంటర్ ఉండకూడదు వేరే చోట అన్న లక్ష్యం అనేది ఇందులో కనిపిస్తుంది. హరి, రైట్. అయితే దీని అంతటికీ ముందు ఒక 2 వారాల క్రితం సో ఏబిఎన్ రాధాకృష్ణ ఏదైతే తన తొలి పలుకులో ఏదైతే ఇచ్చారో, వారాంతపు పలుకులో లోకేష్ ఒక మర్రి చెట్టు వృక్షం కింద ఎదగలేకపోతున్నాడు, లోకేష్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనే దగ్గర మొదలైంది. ఈరోజు డిబేట్లు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మాట్లాడడం కానీ, ఇదంతా కూడా డిప్యూటీ సీఎంగా మరి పవన్ కళ్యాణ్ లోకేష్ని అంగీకరిస్తారా అనే చర్చ కూడా నడుస్తున్న క్రమంలో మరి ఏమై ఉండబోతోంది అంటే, పవన్ సెంటర్కి వెళ్తారా, అక్కడ కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారా, నాగబాబు ఎటు క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తారు కాబట్టి అది కాంపెన్సేట్ అయినట్టేనా, ముఖ్యానికి ఒక పవర్ సెంటర్గా లోకేష్ ఆవిర్భవించబోతున్నాడా, చంద్రబాబు నాయుడు చేసే ప్లాన్ ఫలించబోతోందా అంటే ఎప్పటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? సో వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా మార్చి ఏప్రిల్ సమయానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 4 అంశాలు ఇందులో చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటూ నారా లోకేష్ని
పెడతారా, దీనికి బీజేపీ అధిష్టానం ఏం చెప్తుంది, అమిత్ షా ఏం చెప్తారా అన్నది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఇప్పటికే బీజేపీ కేంద్రానికి రమ్మని లేదా ఢిల్లీ రాజకీయాల్లోకి రమ్మని చెప్పి పిలుస్తున్న నేపథ్యంలో దాన్ని సాకుగా చూపించి ఆ ప్లేస్లో నారా లోకేష్ని తీసుకొచ్చి మొత్తం పవర్ని అంతా కూడా తన చేతిలో ఉంచుకోవాలని నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారనే అంశం కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సో మా నాగబాబుకి క్యాబినెట్లో ఇక్కడ పదవి ఇస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో 2 ఇచ్చేటప్పుడు నా ఇంట్లో సీఎం డిప్యూటీ సీఎం 2 ఉండాలన్నటువంటి ఈ 2 కుటుంబాల మధ్య ఒక ఒప్పంద పదవులకు సంబంధించినటువంటి పంపకాల పందేరం జరుగుతుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో వీటన్నిటితో పాటు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో మరి డిప్యూటీ సీఎంలు 2 ఉంటారా 1 ఉంటారా అన్నది కూడా ఒక స్పష్టత రావాల్సింది. వాస్తవానికి అయితే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్కి ఇవ్వడానికి తక్షణమే ఒక జీవో ఇస్తే సరిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి విచక్షణ పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీతో ముడిపడి ఉంది. అందుకని అమిత్ షాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మొన్న విందు సమావేశంలో ఈ అనుమతి తీసుకున్నటువంటి పరిస్థితి, పర్మిషన్ అడిగారు. మరి బీజేపీ ఏం చెప్తుందన్న అంశాన్ని చూడాలి. అయితే ఈ అన్నిటికీ 4 ప్రశ్నలు కూడా సమాధానం మార్చి ఏప్రిల్లో ఏవైతే కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాత ఎమ్మెల్సీలు భర్తీ చేసి నాగబాబును కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని ఇస్తారని చెప్తూ ఉన్నారు. సో ఆ సందర్భంలోనే ఈ మార్పులు కూడా చేసుకోవాలని ఇంకొన్ని మంత్రివర్గంలో కొందరికి స్థానచలనం కూడా జరగబోతుంది, కొందరికి స్థాన భ్రంశం కూడా జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో ఆ మార్పుల సందర్భంలోనే వీటన్నిటిని కూడా చేయడం, అంతవరకు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేది చంద్రబాబు కోరుకో నారా లోకేష్ కోరుకో కాదు. ఇది పూర్తిగా టీడీపీ కేడర్ నుండి ప్రజల నుండి వస్తుందని ఒక బిల్డప్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు ఈ క్యాంపెయినింగ్ అనేది మొదట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండే మొదలైంది, టీడీపీ సోషల్ మీడియా నుండి మొదలైంది, తర్వాత టీడీపీ ఎల్లో మీడియా నుండి మొదలైంది. ఇప్పుడు టీడీపీ లీడర్లు దీన్ని ప్రచారం చేస్తే 2 నెలలు ప్రచారం చేసిన తర్వాత లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. హరి రైట్ సతీష్, మరి దీనికి ఇంతకీ జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు మరి దీన్ని ఏ రకంగా చూస్తారు? ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇటు పవన్ కళ్యాణ్ పక్కనే లోకేష్ ఫోటో కూడా ఉండబోతోందా? రైట్, క్లారిటీ మరి 2 నెలల్లో రాబోతుందంటూ మా కరెస్పాండెంట్ సతీష్ ఇచ్చిన స్టోరీ మనం చూసాం.